హాయ్ అండి, నా మిత్రులు శ్రేయోభిలాషులు అలాగే నా క్లయింట్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ యొక్క సాదృశ్యం ఏంటి స్పెషాలిటీ అంటే, ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు కానీ లేదు యూజ్ చేయని వస్తువులు కానీ అన్నీ తీసుకొచ్చి మంట పెట్టి తగలబెడతారు. అది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుందనుకుంటారు. కానీ దానిలో ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, ఈ సంక్రాంతి అనేది వ్యవసాయదారులు కానీ వ్యవసాయదారులు పల్లెల్లో పంటలు పుష్కలంగా పండి హ్యాపీగా ఇంటికి వస్తాయి. వాటిని పంటలు అనేది కూడా వాళ్ళు ఆశించిన విధంగా రావడం వల్ల అందరికీ కూడా షేర్ చేసుకుని హ్యాపీగా పుష్కలంగా ఉన్నందుకు ఆనందంతో జరుపుకునే పండుగ. ఈ ఉద్దేశంతోనే భోగి అనేది పండుగ. ఏ పండుగ అయినా ఒకరోజు ఉంటుంది, కానీ ఈ పండుగ 3 రోజులు కూడా సెలబ్రేషన్సే ఉంటాయి. మేబీ ఉండొచ్చు దసరా, గణేష్ ఇవి ఉండొచ్చు. కానీ ఈ పండుగల కంటే ఈ 3 రోజులు కూడా ఇక్కడ సంబరాలు అనేది హ్యాపీగా ఉంటారు, కలిసి ఉంటారు, జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగకు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ సంక్రాంతిలో భోగి పండుగ, భోగి మంటలు ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం చూస్తే, పాత గతంలో ఉన్నటువంటివి మనలో పనికిరాని వస్తువులు కాదండి, పనికిరాని ఆలోచనలు కానీ పనికి రానటువంటి దుష్ట చతుష్టాలన్నీ మన బ్రెయిన్లో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి పన్నాగాలు వేయకుండా, ఒకరిని నాశనం చేద్దామని లేకుండా, ఒకరికి నష్టం చేద్దామని లేకుండా, చేతనైతే ఒకరికి మంచి చేయండి. మంచి చేయడానికి కూడా మీ మనసు కొంతమంది ఒప్పుకోదు. అలా ఒప్పుకోని పక్షంలో మీరు మంచి చేయకపోయినా కూడా చెడు చేయకండి, కామ్గా ఉండండి. అంటే మీలో ఉన్నటువంటి ఆలోచనలు, ఒకరికి హాని చేయాలి అనే ఆలోచనలు, ఒకరికి నష్టం చేయాలి అనే ఆలోచనలన్నిటినీ కూడా కాల్చివేసేసేయండి. అదే భోగి పండుగ. దీనిలో ప్రత్యేకంగా నేనేం చెప్తుందంటే, నా క్లయింట్స్కి ఎవరైనా సరే ఏమైనా కేసుకు పరంగా ఏమైనా ఉన్నట్లయితే వాటిని డిజాల్వ్ చేసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి, మాట్లాడుకోండి. ఏమైనా అపార్థాలు కానీ అపోహలు కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బోత్ పార్టీస్ మేబీ సివిల్ ఆర్ క్రిమినల్ ఆర్ ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య కూడా ఏదైనా సరే అవగాహన లోపం వల్ల వచ్చినటువంటి మనస్పర్ధల్ని తుంచేసుకుని ఈ భోగి మంటల్లో చేసి, మేడం మేము కాంప్రమైజ్ అయ్యాము అని నా దగ్గరికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. అలానే మరొక విషయం ఏంటి అంటే, ఈ భోగి సందర్భంగా ఈ భోగి మంటల్లో ప్రతి ఒక్కరూ కూడా వారి నిరాశ నిస్పృహల్ని కానీ, వారికి ఎదురైన చేదు అనుభవాలు కానీ వీటన్నిటినీ కూడా కాల్చివేసి మంటల్లో వేసి, వాటి నుంచి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీతో మంచిగా దేదీప్యమానంగా మంచి దేదీప్యమానమైనటువంటి భవిష్యత్తుతో, ఆలోచనలతో, ఎనర్జీతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అమ్మ. ఇట్లు మీ జయలక్ష్మి అడ్వకేట్. థ్యాంక్ యూ.